ఎడ్యుకేషనల్ స్పిరిచువల్ వీడియోస్ నుంచి వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి విషయము బలిపాడ్యం యొక్క అద్భుతమైన రహస్యం. శుక్రాచార్యుల వారు బలి చక్రవర్తితో విశ్వజిత్ యాగాన్ని చేయిస్తున్నారు. యాగం పూర్తి కావచ్చింది. దాని ఫలితం ఏమిటో విష్ణువుకు తెలుసు, బలి అంతరంగము తెలుసు. శుక్రుని అంతరమెరిగినటువంటి లక్ష్మీపతి బాలకుని వేషంలో వచ్చాడు. తనను చూసి బాలకుడి నీకేం కావాలో కోరుకో అన్నాడు. అందుకు మహాదేవుడు ఇది నాకు నిలువని ఏ రీతిలో బలకదు అని కొన్ని మాటలను చెప్పాడు. అందుకు మరింత ఆనందపడిపోయి పొంగిపోయి, పిల్లవాడ, నిన్ను చూస్తే చాలా ఆనందంగా ఉంది. నేను చక్రవర్తిని, ఏదో ఒక కానుక ఇవ్వాలి కాబట్టి నువ్వు ఏం కావాలో కోరుకో అన్నాడు ధీమాగా, గర్వంగా. అప్పుడు బలి ఇచ్చాడు. చివరకు బలైపోయాడు. వర్తమానంలో ఎంతోమంది ఆనందంతో, ఎదుటివారిపైన అనురక్తితో ముందు వెనక ఆలోచించకుండా నీకేం కావాలో అని అడిగేస్తుంటారు. తీరా అవసరమైన వారు అడిగితే తడపడతారు. తన తాహత్ ఏమిటో, వారి అవసరమేమిటో గ్రహింపు లేకుండా అడుగు ఇచ్చేస్తాను అంటాడు. అది అనర్థాలకు కారణమవుతుంది. విశ్వామిత్రుడు రాగానే మర్యాదలు చేసినటువంటి దశరథ మహారాజు ఏం కావాలో చెప్పమని అడిగాడు. అప్పుడు రామలక్ష్మణులు తనతో పంపమన్నాడు విశ్వామిత్రుడు. దశరథుడు ఆలోచనలో పడి ఆవేదన చెందాడు. రామాయణ, భాగవత, మహాభారత కథలు, పంచతంత్ర కథలన్నీ కూడా ఆలోచించి మాట ఇవ్వాలంటాయి. మోమాటానికి పోతే ఇబ్బందులు తప్పవని చెబుతాయి. బలి మాట విన్న వామనమూర్తి, ఎంత మాట అన్నావయ్యా బలిచక్రవర్తి, నాకు ఏది కావాలంటే అది ఇస్తావా? చక్రవర్తి దొరికిన దానితో తృప్తి పడిన వారు పొందే ఆనందము దొరకని దానికోసం పరిగెత్తే వారికి, అత్యాశతో పరిగెత్తే వారికి దొరకదు అని చెప్తారు. భాగవతం రాసిన పోతన ఇటువంటి సన్నివేశాలను ఆద్యంతం అత్యంత రమ్యంగా పద గుంపనాలతో రచించాడు. ఎదుటివారు ఎంత కావలసిన వారైనా, వారంతా తమకిష్టమైన వారైనా మోమాటలకు పోయి ప్రాణాల మీద తెచ్చుకోవడం వివేకం అనిపించుకోదు. అసహాయులకు, అన్నార్థులకు సహాయం చేయాల్సింది. కానీ ఏం కావాలని అతిశయంతో, మితిమీరిన ఆత్మవిశ్వాసంతో అనడం మాత్రము నిశ్చయంగా ఇబ్బందిని అంగీకరించక తప్పదు. ప్రస్తుత పరిస్థితుల్లో బట్టి వ్యక్తుల మనస్తత్వాన్ని గమనించి, స్థాయిని గుర్తించి, వారి ఆర్థిక, కుటుంబ అవసరాలను తెలుసుకుని, నేనేమైనా నా పరిధిలో మీకు ఉడుతు సహాయం చేయగలనా అని నమ్రతతో అడిగితే ఎదుటివారికి మనస్థాయి పరోక్షంగా తెలియజేసినట్లుంటుంది. సహాయం అర్థించే వారికి అర్థమవుతుంది. భాగవతంలో వామనుడు చెప్పినట్లుగా ఏ ఆశ్రమంలో ఉన్నవారు ఆ ఆశ్రమ ధర్మాన్ని అనుసరించి అర్థించాలి. దాత కూడా అడిగిన వారి తాహస్తును తెలుసుకుని ఇవ్వాలి. అంతేగాని ఏం కావాలి అని అతిశయం అనేటువంటిది పనికిరాదు అని చెప్పేసి మనకు బలిపాడ్యమే అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇస్తుంది.